T20 వరల్డ్ కప్‌లో అసలు సిసలైన మ్యాచ్ అంటే నిన్న జరిగిన మ్యాచ్ అనే చెప్పుకోవాలి. చూసాం కదా నిన్న ఏ మ్యాచో నేపాల్, ఇంగ్లాండ్. ఈ మ్యాచ్ చూసినట్లయితే పైసా వసూల్. మనందరికీ తెలుసు ఇంగ్లాండ్ టీం ఎంత భయంకరంగా ఉంటుందో. ఆ టీంలో అందరూ కూడా వరల్డ్ క్లాస్ ప్లేయర్‌లో ఉంటారు. అలాంటి టీం అన్నమాట ఆ టీం అయితే మాత్రం. ఇంక ఇంగ్లాండ్‌తో పోటీ పడిన టీం నేపాల్ ఏదైతే ఉందో ఆ నేపాల్ టీం పసికొననే చెప్పుకోవాలి. అసలు ఎవరికి నమ్మకాల్లో ఆ టీం అలా ఆడుతుందంటే ఎవ్వరు కూడా నమ్మరు. అలాంటి టీము 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇంక ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయగా 7 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఇంకా బెతాల్ బాగా ఆడాడు, హాఫ్ సెంచరీ చేశాడు. అలాగే హ్యారీ బ్రూక్ కూడా మంచిగా ఆడాడు, హాఫ్ సెంచరీ చేశాడు. ఇంకా చివరిలో విల్ జాక్స్ మాత్రం చాలా బాగా ఆడాడు, 39 రన్స్ చేశాడు. చాలా బాగా ఆడాడు, అద్భుతంగా ఆడాడు. ఇంగ్లాండ్ స్కోర్కి చాలా ఉపయోగపడింది విల్ జాక్స్ బ్యాటింగ్. ఇంకా నెక్స్ట్ బ్యాటింగ్కి వచ్చిన నేపాల్ టీం మాత్రం 3 ఓవర్లకి 30 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లకి ఏం అర్థం కావట్లేదు, ఇది పసుకున్న టీమా లేదా చాలా భయంకరంగా ఉన్న టీంలా ఉంది ఏంటని చెప్పి వాళ్ళైతే తలలు పట్టుకున్నారు. అందరూ అనుకున్నారు ఏదో జరుగుతుంది అని. అదే జరిగింది. చివరి వరకు మాత్రం చాలా బాగా అద్భుతంగా ఆడారు. ఇంకా 19th ఓవర్ అయితే మాత్రం రచ్చ సూపర్ అన్నమాట. ఓవర్ అయితే మాత్రం ఇంగ్లాండ్ ప్లేయర్లకి అయితే వచ్చబడిందని చెప్పుకోవచ్చు, అంత బాగా ఆడారు. ఇంకా లాస్ట్ ఓవర్కి 10 పరుగులు కావాలి. అలాంటి టైంలో వచ్చాడండి ఎవరు, శామ్ కరన్. 5 పరుగులు ఇచ్చాడు. ఇంగ్లాండ్ పరువు కాపాడిన శామ్ కరన్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇంగ్లాండ్ పరువు కాపాడాడంటే శామ్ కరన్ అని చెప్పుకోవాలి. చాలా బాగా అద్భుతంగా బౌలింగ్ చేశాడు, 5 పరుగులు ఇచ్చాడు. ఇంకా నేపాల్ ఓడిపోయినా మాత్రం క్రికెట్ ప్రేమికులు మనసు మాత్రం గెలుచుకున్నారని చెప్పుకోవచ్చు. స్టేడియం మొత్తం నేపాల్తో నిండిపోయింది. నేపాల్ అరుస్తూనే ఉన్నారు. అండ్ మంచి మజా మ్యాచ్ అనమాట. అండ్ ఈ నేపాల్ మ్యాచ్పై మీరేమంటారు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫాలో చేయడం మర్చిపోవద్దు. జై హింద్.